మన ముందివాళ ఒక చిన్న ఆన్లైన్ ప్రకటన ఉంది. అంటే పైపైన చూస్తే చాలా మామూల్లానే కనిపిస్తుంది. అవును. దీని శీర్షిక మాస్టరింగ్ ద మైండ్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ ట్రాన్స్ఫర్మేషన్. చాలా పెద్ద పదాలు. అవును, తెలుగులో చెప్పాలంటే మనస్సుపై పట్టు, చేతన మరియు అచేతన పరివర్తన. కింద కొన్ని వాక్యాలు, కొన్ని నంబర్లు, అంతే. అంతే. కానీ దీని కాస్త లోతుగా పరిశీలిస్తే ప్రతి పదం, ప్రతి అంకె వెనక ఎంత పెద్ద మనస్తత్వ శాస్త్రం, ఎంత పకడ్బందీ వ్యూహం దాగి ఉందో తెలిసి ఆశ్చర్యపోతాం. ఖచ్చితంగా. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సరే, మన పొరలు విప్పుదాం. తప్పకుండా. ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ లాంటిది. ఒక వ్యక్తి యొక్క ఆశలు, బలహీనతలను గుర్తించి వాటిని ఒక వ్యాపార అవకాశంగా ఎలా మలుచుకుంటారో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అంటే ఇది కేవలం ఒక ప్రోగ్రాం అమ్మకం కాదంటారా? కాదు. ఇదొక నమ్మకాన్ని, ఒక భవిష్యత్తును అమ్మే ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎలా జరుగుతుందో చూద్దాం. అందులో నన్ను మొదట ఆకట్టుకున్నది, నిజం చెప్పాలంటే మొత్తం ప్రకటనకు ఆయువు పట్టు లాంటిది ఒక వాక్యం. ఏంటది? ఈ రాత్రి మీరు గ్రహిస్తారు, నా అలవాట్లు నేర్చుకున్నవే, మరియు నేర్చుకున్న ఏదైనా మార్చవచ్చు. ఇది చదవగానే అద్భుతంగా అనిపిస్తుంది. కాని నాకో సందేహం, ఇది మరీ సులభంగా చెప్పినట్టు లేదా? నేర్చుకున్నది ఏదైనా మార్చవచ్చు అనేది వినడానికి బాగుంది, కానీ ఏళ్లుగా మార్చుకోలేని అలవాట్లు ఉన్నవాళ్లు దీన్ని నిజంగా నమ్ముతారా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే అసలు సైకాలజీ మొదలవుతుంది. ఆ వాక్యం నిర్మాణం చూడండి. మొదటి భాగమేంటి? నా అలవాట్లు నేర్చుకున్నవే. అవును. ఇదేం చేస్తుందంటే సమస్యను మన నుండి వేరు చేస్తుంది. నేనే ఇంత, నా బతుకింతే అని ఒక వ్యక్తి తనను తాను నిందించుకోకుండా, ఓకే, ఓ ఇది నాలో అంతర్భాగం కాదు, ఇది నేను మధ్యలో నేర్చుకున్న ఒక ప్రవర్తన మాత్రమే అని ఆలోచించేలా చేస్తుంది. అంటే అపరాధ భావనను ఒక్క దెబ్బతో తీసేస్తుంది. సరిగ్గా అదే. సమస్యను వ్యక్తిగతం కాకుండా ఒక బయటి అంశంగా చూపిస్తుంది. నేను చెడ్డవాడిని కాదు, నా అలవాటు మాత్రమే చెడ్డది అనే భావన కలిగిస్తుంది. కరెక్ట్. ఒకసారి సమస్య మన నుండి వేరైందని గ్రహించాక మనసు తేలిక పడుతుంది. అప్పుడు రెండవ భాగం, మరియు నేర్చుకున్న ఏదైనా మార్చవచ్చు, ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ఆయుధంలా ఎలా? ఇది నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి చేతికి అధికారాన్నిస్తుంది. దీన్ని నేర్చుకున్నది నేనే, కాబట్టి దాన్ని మార్చగల శక్తి కూడా నా దగ్గరే ఉంది అని సాధికారతను అందిస్తుంది. వావ్! అంటే ఇది గిమ్మిక్ కాదు. కాదు. ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనా విధానాన్ని క్షణాల్లో బాధితుడి నుండి కర్తగా మార్చే ఒక శక్తివంతమైన మానసిక ట్రిగ్గర్. అద్భుతం! ఆ ఒక్క వాక్యం ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని అంతలా మార్చేస్తుందంటే ఇక ఆ ప్రోగ్రాం పేరు ఇంకెంత శక్తివంతంగా ఉండాలి. అవును. మాస్టర్ ఇన్ ద మైండ్ అనే మాటలు వినగానే ఏదో సాధించబోతున్నాం, మనల్ని మనం జయించబోతున్నాం అనే భావన కలుగుతుంది. కేవలం మనసును మార్చుకోండి అని సింపుల్గా చెప్పొచ్చు కదా? అక్కడే తేడా ఉంది. మార్చుకోండి అంటే అది ఒక చిన్న సర్దుబాట్లా అనిపిస్తుంది. కాని ఇక్కడ వాడిన పదాలు చూడండి. మాస్టరింగ్. మాస్టరింగ్ అంటే నియంత్రించడం కాదు, దానిపై పూర్తి ఆధిపత్యం సాధించడం. ఇది ఒక నైపుణ్యం. ఓకే. ఇక రెండో పదం ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. ఇది చేంజ్ కన్నా చాలా చాలా పెద్ద పదం. చేంజ్ తాత్కాలికం కావచ్చు, ఇంప్రూవ్మెంట్ అంటే ఉన్నదాన్ని కొద్దిగా మెరుగుపరచడం. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సంపూర్ణమైన, శాశ్వతమైన మార్పు. ఖచ్చితంగా. గొంగళి పురుగు సీతాకోకచిల్కగా మారడం లాంటిది. ఈ పదాలు ఒక చిన్న మార్పును కాదు, ఒక కొత్త జీవితాన్ని వాగ్దానం చేస్తున్నాయి. ఇక కాన్షియస్ మరియు సబ్ కాన్షియస్ అనే పదాల సంగతేంటి? చాలామందికి వీటి గురించి లోతుగా తెలియకపోయినా వినడానికి చాలా శాస్త్రీయంగా, సీరియస్గా అనిపిస్తాయి. బహుశా అదే వాళ్ల ఉద్దేశ్యమా? ఖచ్చితంగా. మన రోజువారీ నిర్ణయాల్లో 95% మనకు తెలియకుండానే మన అచేతన మనసు అంటే సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుందని సైకాలజీ చెబుతోంది. 95%? అవును. ఈ పదాలను వాడటం ద్వారా మేము కేవలం మీ పైపైన అలవాట్లను మార్చడం లేదు, మీ ప్రవర్తనకు కారణమైన మూలాల్లోకి, మీ అచేతన మనసు లోతుల్లోకి వెళ్ళి అక్కడి నుండి మార్పును తెస్తాం అని చెప్పకనే చెబుతున్నారు. అంటే ప్రోగ్రాంకు ఒక రకమైన శాస్త్రీయతను, అధికారికతను ఆపాదిస్తున్నారు. సరిగ్గా. మేము నిపుణులం, మాకు విషయం లోతుగా తెలుసు అని నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓకే, మాటలతో ఇంత గొప్ప అనుభూతిని, ఒక పెద్ద విజన్ను సృష్టించారు సరే, కాని చివరికి దాన్ని అమ్మాలి కదా? అవును. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ముఖ్యంగా ఆ 499 రూపాయల నెంబర్ దగ్గర. ప్రోగ్రాం అసలు విలువ 5000 చెప్పి
కేవలం 499కే ఇస్తున్నామని చెప్పడం. ఇది చాలా చోట్ల చూసే టెక్నిక్ అయినా ప్రతిసారి పనిచేస్తుంది. ఎందుకు? దీన్ని మార్కెటింగ్లో యాంకరింగ్ ఎఫెక్ట్ అంటారు. మన మెదడు ఒక సమాచారాన్ని, ముఖ్యంగా ఒక సంఖ్యను చూసినప్పుడు దాన్ని ఒక యాంకర్ లాగా పట్టుకుంటుంది. యాంకర్ లాగా. అవును, ఇక్కడ 5000 అనేది మన మెదడుకు యాంకర్. ఆ తర్వాత మనం చూసే ఏ ధర అయినా ఈ యాంకర్తోనే పోల్చుకుంటాం. అంటే 5,000తో పోల్చినప్పుడు 4,999 రూపాయలనేది చాలా చాలా తక్కువగా, దాదాపు ఉచితంగా వచ్చినట్టనిపిస్తుంది. ఖచ్చితంగా. అమ్మో, 5000 రూపాయల విలువైన దాన్ని 500కే ఇస్తున్నారంటే ఇది వదులుకోకూడని అవకాశం అనే ఒక ఆతృత, ఒక అర్జెన్సీ పుడుతుంది. అంటే ఇది దాదాపు ఒక భ్రమను సృష్టించడం లాంటిది. కానీ ఈ టెక్నిక్ ఎక్కువైతే వినియోగదారులు మోసపోతున్నామని గ్రహించలేరా? మంచి పాయింట్. కాలక్రమేణా కొంతమందిలో దీనిపై అవగాహన పెరుగుతుంది. కానీ ఇక్కడ మానవ మనస్తత్వంలోని ఒక ముఖ్యమైన అంశం పనిచేస్తుంది. అదే ఆశ. ఆశ. అవును. ఒకవేళ ఇది నిజంగానే అంత విలువైన డీల్ అయితే, నేను మిస్ అయితే అనే చిన్న ఆశ సందేహాన్ని అధిగమిస్తుంది. దానికి తోడు వాళ్లు నేరుగా 499 రూపాయలు అని మాత్రమే పెట్టుంటే ఈ ప్రోగ్రాంకు 500 రూపాయలు పెట్టాలా అని ఆలోచించేవాళ్ళం. కరెక్ట్. కానీ 5000 పక్కన 499 చూడగానే మన ఆలోచన నేను 4500 ఆదా చేస్తున్నాను అని మారిపోతోంది. సమస్య నుండి లాభం వైపు మన దృష్టిని మళ్లిస్తోంది టెక్నిక్. ఓకే, ఆ ధర ఒక ఎర. దానికి తోడు మొదటి 3 రోజులు ఉచితం అనే ఇంకో ఆఫర్ కూడా ఉంది. ఇది రిస్క్ లేకుండా చేస్తుందని తెలుసు. కానీ దీని వెనుక ఇంకేమైనా లోతైన వ్యూహముందా? ఖచ్చితంగా ఉంది. మొదటిది మీరు చెప్పినట్టు రిస్క్ రివర్సల్. నచ్చకపోతే డబ్బులు కట్టకర్లేదు అనే భరోసా ఇవ్వడం. కాని అసలైన వ్యూహం వేరే ఉంది. ఇది నాకు ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసులను గుర్తుచేస్తోంది. 1 నెల ఉచితం అంటారు. అవును. ఆ నెలలో మనం 3 సిరీస్లు చూస్తాం, దానికి అలవాటు పడతాం, ఇక దాన్ని వదిలిపెట్టాలంటే మనసు రాదు. సరిగ్గా అదే మనస్తత్వం ఇక్కడ వాడుకుంటున్నారు. అంటే ఒకసారి లోపలికి అడుగు పెట్టాక బయటకు రావడం కష్టమంటారు. అవును. ఎందుకంటే ఒక వ్యక్తి 3 రోజుల పాటు ఒక కార్యక్రమంలో సమయాన్ని, శక్తిని వెచ్చించిన తర్వాత వారిలో ఒక రకమైన నిబద్ధత, ఒక కమిట్మెంట్ ఏర్పడుతుంది. దాన్ని మధ్యలో వదిలేస్తే ఆ 3 రోజులు వృధా అనిపిస్తుంది. సరిగ్గా. దీన్ని సైకాలజీలో సంక్ కాస్ట్ ఫ్యాలసీకి దగ్గరగా చూడవచ్చు. అంతేకాకుండా ఆ 3 రోజుల్లో ప్రోగ్రాం నిర్వాహకులు వారికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించి ఒక నమ్మకాన్ని, ఒక బంధాన్ని ఏర్పరచుకుంటారు. దాంతో 4వ రోజు డబ్బు కట్టి కంటిన్యూ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవును. ఆ ఉచిత ట్రయల్ అనేది ఒక ఫిల్టర్ లాంటిది. కేవలం ఆసక్తి ఉన్న వాళ్లను లోపలికి తీసుకువచ్చి వాళ్లను కస్టమర్లుగా మార్చే ఒక ప్రక్రియ. అద్భుతం. అంటే వాగ్దానంతో ఆశను రేకెత్తించారు, టైటిల్తో దానికొక గొప్ప రూపాన్నిచ్చారు, ధరతో దాన్ని అందుబాటులోకి తెచ్చారు, ఉచిత ట్రయల్తో నమ్మకాన్ని కలిగించారు. ఇక వాళ్లు చేయాల్సింది అంతా ఒకే ఒక్కటి, వాళ్లను చర్య తీసుకునేలా చేయడం. రాత్రి 8 గంటలకు లైవ్లో కలుద్దాం అని చెప్పి పక్కనొక ల్యాప్టాప్ ఎమోజీ పెట్టారు. ఆ వాక్యం కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిందే. అవునా? అవును. ఇక్కడ ప్రతి పదం ముఖ్యమే. ముందుగా లైవ్ అనే పదం. ఇది ముందుగా రికార్డ్ చేసిన వీడియో కోర్స్ కాదని, నిజ సమయంలో జరుగుతుందని చెబుతోంది. దానివల్ల ప్రయోజనమేంటి? 2 ప్రయోజనాలు. ఒకటి, మనం ఒంటరిగా కాకుండా మనలాంటి ఆలోచనలున్న ఒక సమూహంలో భాగమవుతున్నామనే భావన కలుగుతుంది. ఒక కమ్యూనిటీ ఫీలింగ్. కరెక్ట్. 2, లైవ్ సెషన్లో సందేహాలు అడిగే అవకాశం ఉంటుందని, శిక్షకుడితో నేరుగా మాట్లాడవచ్చనే నమ్మకం ఏర్పడుతుంది. ఇది ఆ ప్రోగ్రాం విలువను పెంచుతుంది. అరే, నేను దాని గురించి అలా ఆలోచించలేదు. అంటే ఆ లైవ్ అనే పదం కేవలం టెక్నికల్ డీటెయిల్ కాదు, అది ఒక కమ్యూనిటీని నిర్మించే సాధనం అన్నమాట. అవును. ఇక ఆ సమయం రాత్రి 8 గంటలు. అది కూడా వ్యూహాత్మకమేనా? చాలా వ్యూహాత్మకమైన ఎంపిక. ఆ సమయానికి చాలామంది పనులు, ఆఫీసులు ముగించుకుని ప్రశాంతంగా ఉంటారు. రోజంతా పడ్డ కష్టం తర్వాత స్వీయ అభివృద్ధి, వ్యక్తిగత మార్పు వంటి అంశాలపై దృష్టి పెట్టడానికి మానసికంగా సిద్ధంగా ఉంటారు. ఉదయం హడాహుడిలో ఇలాంటి విషయాలు ఎక్కవు. కాబట్టి వారి టార్గెట్ ఆడియన్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో, ఎప్పుడు గ్రహణశీలంగా అంటే రిసెప్టివ్గా ఉంటారో అప్పుడే ఈ సెషన్ పెట్టారు. ఇక ఆ ల్యాప్టాప్ ఎమోజీ. ఆ ల్యాప్టాప్ ఎమోజీ, మెరిసే నక్షత్రాలు ఆధునికతను, సౌలభ్యాన్ని సూచిస్తాయి. మీరెక్కడికి వెళ్లనవసరం లేదు, మీ ఇంట్లోనే మీ సోఫాలో కూర్చుని ఈ అద్భుతమైన పరివర్తనను పొందవచ్చు అనే సందేశాన్ని చాలా సులభంగా అందిస్తున్నాయి. కాబట్టి
మొత్తం చిత్రాన్ని కలిపి చూస్తే ఇది ఒక ప్రయాణం లాంటిది. ఒక వ్యక్తిలోని నేను మారాలి అనే కోరికను గుర్తించి హ్మ్. నేర్చుకున్నది మార్చవచ్చు అనే వాగ్దానంతో ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మాస్టరింగ్, ట్రాన్స్ఫర్మేషన్ లాంటి పదాలతో ఆ గమ్యం చాలా గొప్పదని నమ్మించారు. నిజమే. 5,000 రూపాయలను 4,999గా చూపించి ఆ గమ్యానికి టికెట్ ధర చాలా తక్కువని ఆశపెట్టారు. ఉచిత ట్రయల్తో దారిలో ఎలాంటి అడ్డంకులు ఉండవని భరోసా ఇచ్చారు. అవును. చివరిగా రాత్రి 8 గంటలకు లైవ్ అంటూ ఆ ప్రయాణానికి బయల్దేరడానికి సరైన సమయం, సరైన బండి సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. నిజమే. అంతిమంగా వాళ్ళు అమ్ముతున్నది ఒక కోర్సును కాదు, ఒక ఆశను. మీరు ఇప్పుడున్న పరిస్థితి నుండి బయటపడగలరు, దానికొక మార్గముంది, ఆ మార్గాన్ని మేము చూపిస్తాం అనే ఒక బలమైన నమ్మకాన్ని విక్రయిస్తున్నారు. మార్పు సాధ్యమే అనే ఆలోచన. ఎల్లప్పుడూ అమ్ముడయ్యే ఒక శక్తివంతమైన భావన. ఈ ప్రకటన ఆ భావనను విజయవంతంగా ఉపయోగించుకుని ఒక అద్భుతమైన మార్కెటింగ్ వ్యూహాన్ని మన ముందుంచింది. ఈ మొత్తం చర్చ నన్ను ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపింది. ఈ ప్రకటనలో ఉన్న టెక్నిక్స్ అన్నిటినీ మనం విశ్లేషించాం. ఒక వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి వాళ్ళు ఎలాంటి మానసిక ట్రిగ్గర్స్ వాడుతున్నారో చూశాం. అయితే అసలైన మార్పు నిజంగా మనం కొనుగోలు చేసే ఇలాంటి ఒక నిర్మాణాత్మక కార్యక్రమం వల్ల వస్తుందా, లేక ఈ మొత్తం ప్రకటనకు మూలమైన ఆ ఒక్క నమ్మకం, నేర్చుకున్న ఏదైనా మార్చవచ్చు అనే ఆలోచనను మనస్సులో బలంగా నాటుకుంటే సరిపోతుందా? మంచి ప్రశ్న. అసలైన పని ఎక్కడ జరగాలి? మన లోపలా, లేక మనం హాజరయ్యే కోర్సుల లోపలా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.